అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'అగ్రిమెంట్ వైఫ్' 43వ భాగం. రచయిత నీలిమ గారు. అసలు దివాకర్ ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడని ఆలోచిస్తూ ఉన్న పరశురామ్ గారి ఫోన్ రింగ్ అయ్యేసరికి ఆ ఆలోచనల నుంచి బయటకొచ్చి లిఫ్ట్ చేసి హలో అంటారు. అవతల వాళ్ళు చెప్పింది విని ఏంటని అంటారు అర్థం కానట్లుగా. ఏంటి సార్ అర్థం కాలేదా మీకు? మీరు అర్జెంటుగా మీ వైఫ్‌ని అలాగే మీ కోడల్ని తీసుకొని నేను చెప్పిన అడ్రస్‌కి రావాలని అంటారు అవతల వ్యక్తి. అసలు విషయం చెప్పకుండా, ఎవరు మాట్లాడుతున్నారో కూడా చెప్పకుండా ఆర్డర్ వేస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటే పరశురామ్ గారికి పిచ్చి కోపం వస్తుంది. ఆ కోపంతోనే ఊగిపోతూ అసలు ఎవర్రా మీరు? వాళ్ళని ఎందుకు తీసుకొని రావాలి? విషయం ఏంటి? అని అడుగుతారు చాలా సీరియస్‌గా. రూమ్‌లో అటూ ఇటూ తిరుగుతూ. నేను ఎవరైతే మీకేంటి వాళ్ళందరినీ తీసుకొని వస్తే మీకు చాలా ముఖ్యమైన విషయం తెలుస్తుంది. లేదంటే అని వాళ్ళు అంటున్న మాటలకి ఆనకట్ట వేస్తూ ఆ! లేదంటే? లేదంటే ఏం చేస్తారు? అసలు నేనెవరో మీకు తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో కూడా తెలుసా? అని అంటూ అడుగుతారు పరశురామ్ గారు. తెలుసు. మీరెవరో మాకు బాగా తెలుసు. మీకన్నా ఎక్కువ మీ కొడుకు తెలుసు. ఇద్దరూ కలిసి ఎలాంటి రాజకార్యాలని వెలగబెడతారో కూడా బాగా తెలుసు అని అన్నీ తెలుసుకొని మేము మాట్లాడుతున్నాము. కానీ మా గురించే మీకు పూర్తిగా తెలియదు. తెలుసుకోవాలనుకుంటేనే నేను లొకేషన్ షేర్ చేస్తాను. అర్జెంటుగా అక్కడికి రండి. లేదంటే ఆ తర్వాత జరగబోయే పరిణామాలకి మేము బాధ్యులం కాదని కొంచెం గట్టిగా చెప్పి ఫోన్ని కట్ చేసేస్తారు అవతలి వాళ్ళు. అసలెందుకు ఏమిటి అని ఏమీ చెప్పకుండానే అందరినీ తీసుకొని రమ్మంటున్నారు. ఏంటి? ముందు ఈ దివాకర్ గాడికి బుద్ధి లేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు వాడికి ఏంటి అని ఆలోచిస్తూనే దివాకర్ ఫోన్‌కి ట్రై చేస్తారు పరశురామ్ గారు. ఇంకా అదెక్కడ రింగ్ అవుతుంది? ఆ మొబైల్ మన ప్రసాద్ హ్యాంగోవర్‌లో కదా ఉంది. కాబట్టి నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇంకేం చేయలేక చిరాకు పడుతూనే ముందు వెళ్ళి విషయం ఏంటో తెలుసుకొని అప్పుడు వాళ్ళని గట్టిగా నిలదీయాలని నిర్ణయించుకొని బయటకొచ్చి మనం బయటికి వెళ్తున్నాం. అర్జెంటుగా వెళ్ళాలి. కోడలి పిల్లని కూడా మనతో పాటే రమ్మని చెప్పు అని ఒకే ఒక్క మాట వాళ్ళ ఆవిడతో చెప్పేసి బయటకు వెళ్ళిపోతారు ఆయన. అలా ఆయన చెప్పిన మాటలకి ధిక్కరించే పరిస్థితి ఆ ఇంట్లో లేదు కనుక అతను చెప్పిందే వేదం కనుక ఆయన వెనుకే కోడలితో కూడా చెప్పి హడావిడిగా తీసుకొని వెళ్తారు. అదంతా గుర్తుకు రాగానే అసలు ఎవరు పిలిపించి ఉంటారు అని ఒక అంచనాకి రావాలని ట్రై చేసి ఎంత ఆలోచించినా అది విఫలమవుతుంది. విశాల్ తప్ప దివాకర్‌కి శత్రువులెవరూ లేరనే విషయం పరశురామ్‌కి బాగా తెలుసు. అందువల్ల ఇంకెవరు అనే ప్రశ్న అతని మైండ్‌లో తిరుగుతూ ఆ ప్రశ్నకి జవాబు అంతు చిక్కడం లేదు. నేను పీస్‌ఫుల్‌గా ఉండే ప్లేస్‌కి అడిగితే ఇక్కడికెందుకు తీసుకొని వచ్చావు? ఇంతమంది జనంలో మనకి పీస్‌ఫుల్ దొరుకుతుందా అని కృష్ణ వైపే అసహనంగా చూస్తూ అడుగుతుంది సుప్రజ. నువ్వు ఒంటరిగా ఉండాలి అనుకుంటే నీకు పీస్‌ఫుల్ కావాలి కానీ నా ఐడియా ఇంకొకటి కాబట్టే ఇదే కరెక్ట్. అయినా నువ్వు చెప్తేనే కానీ ఎక్కడికి తీసుకువెళ్ళాలో నాకు తెలియదా? అని చిరుకోపంగా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు కృష్ణ. ఏంటో అసలు తనింకేదో అనుకుంది పాపం. తను లోన్లీగా ఉండే ప్లేస్‌కి కృష్ణ తీసుకొని వస్తే తన మనసులో మాట ఎలాగో ఒకలాగా అతనికి చెప్పేద్దాం అనుకుంది. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ ఆమె మనసులో ఉండేది. కానీ ఎప్పుడైతే కృష్ణకి ఫోన్ చేశాక తన మనసు ప్రశాంతంగా మారిపోయిందో అప్పుడే నిర్ణయించుకుంది ఆమె మనసులో కృష్ణ స్థానం పదిలంగా ఉండిపోయిందనే సంగతి. కాబట్టి ఆ స్థానాన్ని ఎలాగైనా ఆమె అందుకోవాలని గట్టిగా నిర్ణయించుకొని మరీ లేట్ చేయకుండా అతనితో తన ప్రేమ విషయం చెప్పి అతడి అభిప్రాయం తెలుసుకోవాలని కారులోనే నిర్ణయించుకుంది. అందుకే ఏదైనా పీస్‌ఫుల్‌గా మనసు ప్రశాంతంగా ఉండే ప్లేస్‌కి తీసుకెళ్ళమని మరీ మరీ చెప్పింది. అలా అయితే ఎవరూ లేని చోటుకు తీసుకొని వెళ్తే అతనితో కొంచెం ఏకాంతంగా గడిపే సమయం ఆమె మాట్లాడుకున్న మాటలకి, విషయానికి తగిన ఏకాంతం దొరుకుతుందని ఆమె ఉద్దేశం. కానీ వాటన్నిటిని తారుమారు చేస్తూ కృష్ణ వండర్‌లాకి తీసుకొనొచ్చేసరికి పాపం కొంచెం అసహనం ఆమెను ఆవహించింది. కానీ కృష్ణ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. నాకు అర్థమైంది. నువ్వు చెప్పకపోయినా సరే ఏ విషయంలోనో నువ్వు కొంచెం డిస్టర్బ్‌గా ఉన్నట్టున్నావు. బహుశా ఇంట్లో మీ అమ్మకి నీకేదో గొడవ జరిగిందని నా ఫీలింగ్. ఈ మధ్య తమరేమో కొంచెం అమృత పట్ల మంచిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆవిడ గారేమో అలా ఉండే రకం కాదు కదా! మీ ఇద్దరి మధ్యలో ఏదో డిస్కషన్ అయితే జరిగే ఉంటుంది. అందుకే నీకు మళ్ళీ ఉత్సాహంగా మార్చడానికి తీసుకొని వచ్చాను. బయట గడుసుగా, మొండిగా కనిపిస్తావు కానీ నీది చిన్న పిల్లల మనస్తత్వం. ఎవరు ఏం చెప్తే అదే నమ్మేస్తావు. కొంచెం చిన్న పిల్లల్లాగానే. అందుకే ఇక్కడ కాసేపు అందరిని చూస్తూ కాలక్షేపం చేస్తే నీ మనసు
ప్రశాంతంగా మారుతుందని నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చానని అనుకుంటాడు మనసులో ఆమె పక్కన నడుస్తూ. అలా ఇద్దరు ఎవరి ఆలోచనలో వారున్నారు. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని వాళ్ళ చిలిపి ప్రయాణం సాగించారు. అంటే ఇంకేదో అనుకోమాకండి. సరదా సంభాషణలు, చిలిపి అల్లర్లు అంతే. మొదట్లో కొంచెం అసహనంగా అనిపించి నీరసంగా నడిచిన సుప్రజ రాను రాను అక్కడ రకరకాల ఆట వస్తువులతో పిల్లలు ఆడుకునే తీరును గమనిస్తూ ఆమె కూడా వాటిల్లో లీనమైపోయింది. ఆ పిల్లలు నవ్వుతున్న నవ్వులు, స్వచ్ఛతనాన్ని చూసేసరికి ఆమె మనసు స్వచ్ఛంగా మారిపోయింది. రాను రాను తను కూడా చిన్నపిల్లలా మారిపోయి తనకి నచ్చిన ఆట వస్తువు దగ్గరికి వెళ్ళిపోయి గేమ్స్ ఆడుతూ ఉండేది. ఎంత ఆడినా ఇంకా ఆపకుండా అలసిపోకుండా ఆడుతూనే ఉన్న తన వైపు మైమరిచి ప్రేమగా చూసి చూసి ఎంతకీ రాలేని తన వైపు చిరుకోపంగా చూస్తూ బలవంతంగా లాక్కొని వచ్చేవాడు కృష్ణ. అలా ఆడుకోనివ్వకుండా తనని బలవంతంగా తీసుకుని వచ్చేశాడని కోపం చూపిస్తూ అలిగి ముందుకు వెళ్ళిపోయేది సుప్రజ మూతి తిప్పుతూ. ఇలాంటి చిలిపి తగువులతో, చిన్నపిల్లల సరదాలతో వాళ్ళ ఇరువురి మనసులు తేలిక పడగా సమయం అన్నది తెలియకుండా ఒకరితో ఒకరు ఆనందంగా గడిపారు. ఆ సమయాన్ని ఏంటో మామగారు ఎక్కడికి తీసుకెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నామా, అసలు ఏం జరుగుతుందో అనే ఆతృతతో చుట్టూ చూస్తూనే సైలెంట్గా ఉండిపోతారు అత్తాకోడలిద్దరూ. పాపం ఆ మామగారు కూడా ఎక్కడికి వెళ్తున్నామో తెలియక ఫ్రంట్ సీట్లో కూర్చొని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఆ విషయం ఈ అత్తాకోడలిద్దరికీ తెలియట్లేదు పాపం. వాళ్ళెదురు చూపుల ఫలితంగా కారు ఒక దగ్గర ఆగుతుంది. సార్, మీరు పంపిన లొకేషన్ ఇక్కడనే చూపిస్తుందని అంటాడు. ఆ డ్రైవర్ చుట్టూ ఎటువంటి అలికిడి లేకుండా ఓపెన్ ప్లేస్లో కనిపిస్తూ ఉంటే అమాయకంగా చూస్తూ అవునా అని చెప్పి పరశురాం గారు కూడా ఫోన్ ఓపెన్ చేసి ఆ లొకేషన్ని మళ్ళీ ఇస్తారు. అది కరెక్ట్గా అక్కడికే చూపిస్తూ ఉండడంతో అసహనంగా ఫీల్ అవుతూ అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు, ఇక్కడ ఏముందని ఆలోచించి ఇంతకు ముందు అతనికి వచ్చిన ఆ ఫోన్ నెంబర్కే డయల్ చేస్తారు. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయలేరా? ఏంటి ఇప్పుడే వచ్చి అప్పుడే ఫోన్ చేస్తున్నారని అటువైపు నుంచి వినిపించిన వాయిస్కి. అంటే మీ గురించి నేను ఎదురు చూడాలరా? నా గురించి నలుగురు ఎదురు చూసే స్టేజ్లో ఉన్న నన్ను మీకోసం ఎదురు చూసేలా చేస్తున్నారు. అసలు ఎవర్రా మీరు? ఇంకా ఎంతసేపు, తొందరగా రండి ఇక్కడికి అని అంటూ కోపంగా అంటారు పరశురాం గారు. వస్తాను వస్తాను 5 నిమిషాల్లో నీ ముందర ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు అవతలి వాళ్ళు. సార్, మీరు పంపించిన గూగుల్ లొకేషన్ ఇక్కడికే చూపిస్తోందని డ్రైవర్ అన్న మాటకి చుట్టూ చూసి జనసంచారం కానీ ఇక్కడ ఇల్లులు లేని ప్రదేశంలో ప్రశాంతంగా కనిపిస్తుంటే అసహనంగా ఫీల్ అవుతూ అసలు ఇక్కడ ఎందుకు రప్పించారని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇలా కాదని ఇంతకు ముందు అతనికి వచ్చిన నెంబర్కి ఫోన్ చేసేసరికి 5 నిమిషాలు వెయిట్ చేయలేరా ఏంటని అన్న మాటలకి చిరాగ్గా ఫీల్ అవుతూ ఫోన్ని కింద పడేయాలన్నంత కోపం వచ్చినా సరే బలవంతంగా అదిమి పట్టి కొద్ది రోజుల్లో నీ అందు చూస్తాను. ఇప్పుడు ఎందుకు రమ్మన్నావో తెలుసుకొని ఆ తర్వాత నీ పని చెప్తాను అని అనుకుంటారు కసిగా. ఆ 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు కాలం కరిగిపోగా అత్తా కోడళ్ళిద్దరూ అయోమయంగా చూస్తూ కారులోనే కూర్చొని ఉంటారు. అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాని సందిగ్ధంలో కొడుకుకి ఫోన్ చేసి విషయం చెప్పాలని అనుకున్న హడావుడిగా వస్తూ ఇంట్లోనే ఫోన్ మర్చిపోయిన సంగతి గుర్తుకొస్తుంది. ఇంకా ఆయన్ని మళ్ళీ అడిగే సాహసం కూడా చేయలేక ఇద్దరు సైలెంట్గానే ఉండిపోతారు. ఇంకా ఎంతకీ రాకపోయేసరికి ఆయనకి చిరాకు వచ్చి అసలు ఎవరి గురించి వెయిట్ చేయలేను నేను, ఎవరో తెలియని నీ గురించి వెయిట్ చేస్తున్నాను, అది కూడా కారణం తెలియకుండా. నా కోసమే కొంతమంది అలా ఎదురు చూసేలా చేయించి ఆనందం పొందాను కానీ ఇప్పుడు నన్ను ఎదురు చూసేలా చేసి నువ్వు ఆనందం పొందుతున్నావా? నువ్వు ఎవరివో కానీ నాకు తెలియాలి అని పళ్ళు పటపట నూరుతూ అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది అక్కడ. అది ఇలా ఆగిందో లేదో అందరి దృష్టి ఆ కారు మీదకు వెళ్ళింది. మరి ఎవరిదో ఆ కార్? అందులో నుంచి ప్రసాద్ దిగుతాడు. అది కూడా పోలీస్ యూనిఫామ్లో. ప్రసాద్ని ఎప్పుడూ చూడలేని పరశురాం గారు వీడెవడు, అది కూడా పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడు, ఇప్పుడు నాతో వీడికి ఏంటి అవసరం అని అనుకుంటారు. అతని వైపే ప్రశ్నార్థకంగా చూస్తూనే ఏంటి పోలీసు నువ్వేనా, నాకు ఫోన్ చేసింది అని అడుగుతారు పరశురాం గారు చాలా గంభీరంగా. అసలు పోలీస్ అనే గౌరవం ఏమాత్రం ఇవ్వకుండా అవును నేనే ఫోన్ చేశాను, మీతో కొంచెం మాట్లాడాలి, అందుకే ఫోన్ చేసి రమ్మని చెప్పానని అంటాడు ప్రసాద్ అతని పొగరుని క్షుణ్ణంగా పరిశీలిస్తూ. చెప్పండి ఏం మాట్లాడాలి? మీరు నాతో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి మీరే ఇలా లేటుగా వస్తే ఎలా అని పోలీస్ అని అప్పటి వరకు అతడి కోసం ఎదురు చూసేలా చేయించుకున్నాడని కోపాన్ని బయటపడనివ్వకుండా అడుగుతాడు. చెప్తాను చెప్తాను, అంతకన్నా కంగారు ఎందుకు మీకు?
నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళని ఒక చోటుకు తీసుకొని వెళ్తాడు. అయోమయంగా చూస్తూనే అతన్ని అనుసరిస్తారు మిగిలిన వాళ్ళు ముగ్గురు కూడా. లోపలికి వెళ్ళేసరికి అక్కడ దివాకర్ని కట్టేసినట్లుగా కనిపిస్తుంటే ఆశ్చర్యపోవడం పరశురామ్ గారు వంతయింది. ఏం జరిగిందో, మళ్ళీ ఏం చేశారు అని ఆలోచించడం వాళ్ళ అమ్మ వంతయింది. ఈయన మారలేదా అసలు అని బాధపడటం సృజన వంతు అయ్యింది. ఇప్పుడు అర్థమైందా రీడర్స్, అసలు పరశురామ్కి ఎవరు ఫోన్ చేశారనేది? మన పరశురామ్కి ఫోన్ చేసింది ఎవరో కాదు, ప్రసాద్. విశాల్ ఆర్డర్ మేరకు ఫోన్ చేశాడు. మరి ఎందుకనేది ఇప్పుడు చూడాలి. ఇకపోతే దివాకర్ కొన్న ఇల్లు ఏంటనేది పరశురామ్ గారికి తెలియదు. కేవలం ఇంటి గురించి, అది కొన్న విషయం గురించి మాత్రమే చెప్పారు అతను మనుషులు, అంతేకాని అడ్రస్ చెప్పలేదు కనుక దివాకర్ దగ్గరికే అన్నది పరశురామ్ గారికి అర్థం కాలేదు. అప్పటికే అమృత, దివాకర్ అక్కడ ఉండడంతో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని చూసి అసహనంగా ఫీల్ అవుతాడు. ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో కూడా వారిస్తున్న ముఖ కవలికలను బట్టి తెలిసిపోతుంది విశాల్కి. బిజినెస్ మ్యాన్ కదా, ఆ మాత్రం తెలుసుకోవాలి. సృజన మాత్రం విశాల్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. మరి ఆ చూపుల భావం ఏంటో? ప్రేమైతే కాదు, చాలా రోజులైంది అది చచ్చిపోయి, కానీ ఇంకా ఏదో కనిపిస్తోంది. మరి అది ఏంటో తనకే తెలియాలి. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని ఇలా కట్టేస్తావురా అసలు నీ ఆవేశంగా విశాల్ కాలర్ పట్టుకొని మరీ అడుగుతారు పరశురామ్ గారు. నీ కొడుకుని బంధించడానికి నేనేమీ ఇక్కడికి రాలేదు. వాడికి వాడే శిక్ష అనుభవించడానికి మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు అని డిఫరెంట్గా విసురుగా అతని చేతిని తప్పించి చిరాగ్గా అంటాడు విశాల్. ఏంటి మళ్ళీ ఇది కొత్త డ్రామానా? చేసిందంతా మీరు చేస్తారు, తప్పేమో మా మీద నెట్టేస్తారు. నీకు మీ బాబుకి ఎప్పుడు ఉన్నదే కదా అని పరశురామ్ గారు ఆవేశం తట్టుకోలేక అంటారు. మర్యాద మర్యాద ఎక్కడండి? మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే చాలా బాగుంటుంది. అది మీకైనా మాకైనా సరే. మీ బాబు మా బాబు ఏంటి? అయినా మీలాంటి వాళ్ళకి నీతులు చెప్పినా సరే చెవిటోడి ముందర శంఖం ఊదినట్లే. మీరెప్పుడు మారారు గనక నీలాగే నీ కొడుకు కూడా తయారయ్యారు ఇప్పుడు అని అతని గురించి పూర్తి వివరాలు తెలుసు కనుకే అంటాడు విశాల్. ఈరోజు ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఏంట్రా మర్యాద? నీకు ఎందుకు ఇస్తాను? నా కొడుకుని ఇలా బంధించి మమ్మల్ని ఇక్కడ రప్పించిన నీకెందుకు మర్యాద? అసలు ముందు నా కొడుకుని ఎందుకు ఇలా కట్టేశావో అది చెప్పు అని అంటారు పరశురామ్ గారు ఏమాత్రం తగ్గకుండా. వాడు చేస్తున్న చవట పనులకు ఇలాగే చేస్తారు ఎవరైనా అని ప్రసాద్ అంటాడు వెటకారంగా. నువ్వు నోరు మీ పోలీసు. అసలు నువ్వు నిజంగానే పోలీసువా, లేకపోతే పోలీసులా తయారయ్యి నువ్వు ఏమైనా చేస్తే అడగకుండా సైలెంట్గా ఉంటావని ఇలా పథకం వేశారా నువ్వు వీడు కలిసి అని అంటారు ఇద్దరి వైపు కొరకరా చూస్తూ. చూడండి, మీ కొడుకుని ఊరికే తీసుకుని వచ్చి ఇలా బంధించి ఉంచడం మాకు ఏమీ సరదా కాదు. మాకు మీ వెనుకబడి తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయడం మాకు చేత కాదు అని ఇండైరెక్ట్గా వాళ్ళు చేస్తున్నవి వాళ్ళకే చెప్తాడు విశాల్. మాకు చేత కాదని నువ్వు చెప్తున్నావు అంటే మాకు చేతనవుతుందా? మేమేం చేసాం మీ వెనుకబడి అని అతని మాటల్లోని అర్థాన్ని పసిగట్టిన పరశురామ్ గారు అడుగుతారు సీరియస్గా. ఏం చేశారో మీకు తెలీదా? మీరేమో మా డాడీతో బిజినెస్లో గెలవలేక, ఆయనపై విజయం సాధించలేక అడ్డదారులు ఎన్ని తొక్కాలో అన్నీ కూడా మీకు తెలియదా? ఆయన రైవల్స్ అందరినీ అప్రోచ్ అయ్యి ఆయన దగ్గర షేర్ కానీ వాటికి నష్టం వచ్చేలా ప్లాన్ చేసిన దూరం మీది కాదా? అలాగే మా డాడ్ తర్వాత నేను బిజినెస్ చేపట్టిన తర్వాత నా మీద గెలవాలని పిచ్చి ప్రయత్నాలన్నీ చేయమని చెప్పి మీ కొడుక్కి మీరు చెప్పలేదా? తండ్రి కొడుకులిద్దరూ మమ్మల్ని ఏమీ పీకలేక చివరికి నన్ను చంపించాలని యాక్సిడెంట్ చేయించిన విషయం మీకు తెలీదా? ఆ తర్వాత నేను పిచ్చోడిని అయ్యాక మీరు సంతోషించలేదే? అంతేకాకుండా నన్ను పెళ్లి చేసుకుని నా వెనుక వచ్చిన నా భార్యని వాడి వెంట రమ్మని తప్పుడు కూతురు కూసి ఏడ్పించిన విషయం కూడా మీకు తెలియదా? అని ఒక్కొక్కటి వాళ్ళు చేసినవన్నీ కూడా అడుగుతూ ఉంటే పరశురామ్, దివాకర్ షాక్గా వింటూ ఉండిపోయారు. ఈ విషయాలు ఏమీ తెలియని దివాకర్ వాళ్ళ అమ్మగారు సృజన కూడా అన్నీ వింటూ ఉంటారు. ఇన్ని వెధవ పనులు చేశారా వీళ్ళు అని మా మనసులోనే అనుకుంటూ, నా భార్యతో తప్పుడు కూతురు కూసిన అన్న మాట దగ్గరే అమృత మైండ్ ఆగిపోయి ఉంటే ఆ విషయాలన్నీ విశాల్ గారికి ముందే తెలుసా? కానీ ఎలా తెలుసు? నేను చెప్పలేదు కదా అని ఆలోచిస్తుంటుంది. ఏంటండి ఇప్పుడు మాట్లాడండి. ఇప్పటి వరకు నా మీద చాలా పౌరుషం చూపించారు కదా, మరి ఇప్పుడేమైంది? నోరు పెగలడం లేదు మీకు నేను చెప్పిన వాటికి అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు విశాల్. ఏంట్రా మా నాన్నే నిలదీస్తున్నావు? అవును, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నీకు యాక్సిడెంట్ చేయించింది మేమే. అయితే ఏం పీకుతావు? నువ్వేం పీకలేవు. అతను మమ్మల్ని అని చింత చచ్చిన పులుపు చావదన్నట్లుగా వాళ్ళ దగ్గర అడ్డంగా దొరికిపోయినా సరే ఇంకా ఎవరూ తిరిగి
నిజాలు ఒప్పుకొని మరీ అని ఉంటాడు దివాకర్. ఆ మాటలకి మిగిలిన వాళ్ళందరూ విశాల్ వైపే చూస్తారు. అనుకోకుండానే భగభగ మండే అగ్నికోణాలు ఎలా ఉంటాయో అలాగే తలపిస్తున్నాయి విశాల్ కళ్ళు. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు దివాకర్ ఇంత నీచుడని తెలుసుకున్న సృజన ఏం చేస్తుంది? సృజన పరిస్థితి ఏంటి? ఆల్రెడీ విశాల్, అమృతల మధ్య జరిగిందంతా, దివాకర్ ఆమెని ఎలా హింస పెట్టాడో అంతా కూడా తన భార్యతో చెప్తాడా? అప్పుడు సృజన ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.